హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. స్వామీజీ దగ్గరికి ఒక అతను వచ్చాడు. స్వామి, దైవానుగ్రహం కావాలి అర్జెంటు. అలాగే నాయన, దైవానుగ్రహం కావాలి అంటే పుణ్యం కావాలి. పుణ్యం కావాలంటే ఏం చేయాలి స్వామి? అర్జెంటు. అలాగే నాయన, పుణ్యం కావాలి అంటే దాన ధర్మాలు చేయాలి. స్వామి, ఇదిగో ఇప్పుడే దాన ధర్మాలు చేసొస్తాను. అలాగే నాయన, ముందు నేను చెప్పేది కాస్త విను. త్వరగా చెప్పండి స్వామి, అర్జెంటు. నాయన, ముందు నీ అర్జెంటు కాసేపు పక్కన పెట్టు. అవగాహన లేకుండా పనిచేస్తే అవాంతరాలు గట్టిగా కొడతాయి నాయన. ఉపోద్ఘాతం వినకపోతే విద్యుద్ఘాతం తప్పదు నాయన. అరరే, అలాగే స్వామి, చెప్పండి వింటాను. దాన ధర్మాలు ఎలా చేయాలి? నాయనా, ముందుగా ధర్మాచరణ గురించి చెప్తాను. ఏబిసిడి ఆఫ్ ధర్మాచరణ అంటే ఆల్వేస్ బీ కమిటెడ్ టు ధర్మాచరణ. అంటే అన్ని వేళలా అన్ని చోట్ల ధర్మాన్నే ఆచరించాలి నాయన. అర్థమైపోయింది స్వామి. అలాగే అన్ని వేళలా అన్ని చోట్ల దానం చేసేయమంటారు, అంతే కదా? కాదు నాయన, దానం మాత్రం ధర్మానికి లోబడే చేయాలి. ధర్మాన్ని దాటి దానాలు చేసుకుంటూ పోతే దానం ఇచ్చుకునే పరిస్థితి నుండి దానం పుచ్చుకునే పరిస్థితికి చేరుకుంటాం నాయన. కాస్త జాగ్రత్త. శుభమస్తు. వెళ్ళిరా నాయన. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ కలుద్దాం.